5 లక్షల రూపాయలు చేసేటువంటి ట్రాక్టర్ని 6 లక్షలని ఎవరి దగ్గర కొనాలో, ఎంతకు కొనాలో, ఏ మోడల్ కొనాలో నువ్వే నిర్ధారించి 5 లక్షల రూపాయలకు 6 లక్షల రూపాయలు చేసి 4.5 లక్ష మీరు సబ్సిడీ రైతు కట్టాలని చెప్పి 1.5 లక్ష మీరు సబ్సిడీ అని 6 లక్షల రూపాయల దానికి 5 లక్షల రూపాయలకు మాట్లాడారు. 1 లక్ష రూపాయలు మీరు జోబులు వేసుకుని దానికి సంబంధించినటువంటి కంపెనీలకు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కట్టడం జరిగింది. రైతు రథం, నువ్వు తినిన రైతు రథం, రైతుల పేరు చెప్పి నువ్వు దోచుకున్నటువంటి డబ్బుకు సంబంధించినటువంటి బకాయిలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి దాదాపుగా 1000 కోట్ల రూపాయలు చంద్రబాబు బకాయి పెట్టి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 1000 కోట్ల రూపాయలు ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్ మరలా ప్రారంభించాడు. నీ పుణ్యమా అని డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలు మూతపడిపోయాయి, మూసేశారు పాపం చిన్న కంపెనీలు. మరలా వాటిని తెరిపించి ఈరోజు వాళ్ళకి బకాయిలు చెల్లించి మరలా వాళ్ళ దగ్గర ఉత్పత్తి తీసుకొచ్చి ఈరోజు రైతులకు డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి పరికరాలను పంపిణీ చేశాం.